హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ట్రెండింగ్లో ఉన్న ఒక లవ్ సాంగ్ మీద అయితే వన్ పిక్ యానిమేషన్ లిరికల్ వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. బాయ్స్ ఫొటోస్తో అయితే చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. డెమో వీడియో చూడండి. పెట్టు నువ్వు తెంచేలా పెట్టు నీకోసం. డెమో వీడియో అయితే చూసారు కదా. వీడియో అయితే నచ్చి ఉంటుంది. వీడియో లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడి నుంచి వెళ్ళి చూడండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఇంకా ఎవరైతే ఫాలో చేయలేదో ఫాలో అయితే చేసేయండి. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. వీడియోని మీరు సింపుల్ గానే క్రియేట్ చేసుకుంటారు. ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. దానికంటే ముందు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అప్పుడే మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలో అర్థమవుతుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ అనే లింక్ ఉంటుంది. అది అలక్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలక్ మోషన్ ఓపెన్ చేయండి. తర్వాత మీరు ఒక ఫోటోది బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఇస్తాను, అది డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్వీఎస్ గురించి 305 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ అయితే మీకు ఇలా అయితే ఉంటుంది. మీరు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు సెలెక్ట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ ఇస్తే ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. తర్వాత లాస్ట్ 29.13 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వచ్చింది. స్టార్టింగ్ వచ్చిన తర్వాత ఫోటో మీద ట్యాబ్ ఇసి లిరిక్స్ కిందకి అయితే తెచ్చుకోండి ఫోటోని, ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని. లిరిక్స్ కిందకి తెచ్చుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫోటోని అయితే కొంచెం జూమిన్లో జూమ్ చేసుకుని ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. మీరు ఇలా కింద మీకు షాడో కనిపిస్తుంది కదా, మీరు ఫుల్ ఫోటో సెలెక్ట్ చేసుకుంటే ఈ షాడో మీద కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. లేదు మీరు హాఫ్ ఫోటో సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ నెల్ అని ఉంది కదా, దీన్ని ఆఫ్ చేసుకోండి. కీ యానిమేషన్ నల్ అండ్ ఈ 2 షాడోది కీ యానిమేషన్ డిసేబుల్ అయితే చేసుకోండి. నేను యాడ్ చేసుకుంటున్నా కాబట్టి ఆన్లో ఉంచుతున్నా. తర్వాత ఈ ఫోటో మీద ట్యాబ్ ఇసి కెమెరా ఆప్షన్ కిందకి తెచ్చుకున్న తర్వాత ఫోటో మీద ట్యాబ్ ఇసి ఇక్కడ పైన మీకు అలక్ మోషన్ లోగో కనిపిస్తుంది కదా స్మాల్గా, దీని మీద ట్యాబ్ ఇసి నల్ మీద యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మీకు ఈ సర్కిల్ అయితే కదలనివ్వదు, ఫోటోతో పాటు కదులుతుంది ఇది చూడండి. తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వచ్చి ఫోటో మీద ట్యాబ్ వేసి లాస్ట్ 29.13 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని స్టార్టింగ్ వచ్చేయండి. తర్వాత ఎఫెక్ట్లో వచ్చి యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ వేసి సెర్చ్ బార్లో షార్ప్ అని సెర్చ్ చేయండి. షార్ప్ అని సెర్చ్ చేసిన తర్వాత స్టార్టింగ్ వస్తుంది, దీని మీద ట్యాబ్ వేసి స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకుని దీన్ని 0.14 అయితే తీసుకోండి. తర్వాత మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ వేసి కలర్ అండ్ లైట్లో వెళ్ళి ఇక్కడ సాచురేషన్ అండ్ వైబ్రేషన్ అని ఉంటుంది కింద, దీన్ని యాడ్ చేసుకోండి. స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకుని దీన్ని కొంచెం లైట్గా అయితే పెంచుకుంటున్నాను నేను. మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ చేసి కలర్ అండ్ లైట్లో వెళ్ళి ఇక్కడ ఎక్స్పోజర్ అండ్ గామా అని ఉంటుంది, దీన్ని యాడ్ చేసుకుంటున్నా. స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకుని దీన్ని కూడా కొంచెం లైట్గా అయితే జూమ్ పెంచుకుంటున్నాయి. తర్వాత ఇలా అయితే ఉంటుంది. మీకు ఈ బాక్స్ కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాబ్ చేసి మీరు కెమెరా బాక్స్ మీద ట్యాబ్ చేసి యానిమేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇలా అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ కింద బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ మీద ఇక్కడ సెర్చ్ బార్లో టైల్స్ అని సెర్చ్ చేయండి. టైల్స్ అని సెర్చ్ చేసిన తర్వాత మీకు స్టార్టింగ్ వస్తుంది, దీని మీద ట్యాబ్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే తీసుకోండి. స్టాండర్డ్ సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత కింద మిర్రర్ అని ఉంటుంది, దీన్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మీకు వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. తర్వాత పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.